హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది 11వ తేదీ వరకు. ఇంకెవరైనా చూసుకోకపోతే కామెంట్ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మనం స్టాటిక్ జీకేలో ఆల్రెడీ 8 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు స్పేస్ ప్రోగ్రామ్ కోసం డిస్కస్ చేద్దాం. ఇక్కడ నుండి మనకి క్వశ్చన్స్ అయితే రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ ప్రిడిక్ట్ ద న్యూక్లియర్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఎసెన్షియల్ అండ్ నాట్ జస్ట్ ఇన్ ద పవర్ సెక్టర్ బట్ ఫర్ అదర్ సొసైటల్ యూజెస్ ఇంటెండెడ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ అని అడుగుతున్నారు క్వశ్చన్. ఇక్కడ మనకి ఈ 809 క్వశ్చన్లో సింపుల్గా ఈ ఎవరుంటారు, జేసీ బోసు, హోమ్ జయంగిరి బాబా, సర్ సివి రామన్, ఏపీజే అబ్దుల్ కలాం, ఈ నలుగురు గురించి చూసినట్లయితే ఇక్కడ మనకి ఫౌండర్ ఆఫ్ ది న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎవరు అంటే హోమ్జీ జయంగిర్ బాబా. అందువల్లనే ఫాదర్ ఆఫ్ ది న్యూక్లియర్ ఫిజిక్స్ అని ఎవరిని పిలుస్తారు అంటే మనకి హోమ్ జయంగిర్ బాబా అని పిలుస్తారమ్మా. ఫాదర్ ఆఫ్ ది న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎవరిని పిలుస్తారు అంటే హోమ్ జయంగిరి బాబా. తర్వాత ఇక్కడ మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు చూసినట్లయితే ఇతను ఏమని పిలుస్తారు అంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. సర్ సివి రామన్ చూసినట్లయితే మనకి రామన్ ఎఫెక్ట్ ఫైండ్ అవుట్ చేసినందుకు గాను 1930 సంవత్సరంలో తనకి నోబెల్ అవార్డు అనేది రావడం జరుగుతుంది. మనకి జేసీ బోసు వేరు. ఓకేనా, ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే హోమ్ జయంగిర్ బాబా అవుతుందమ్మా. ద ఫౌండర్ ఆఫ్ ది ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ హోమ్ జయంగిర్ బాబా had investigated the nuclear technology is going to be very essential and not just in the power sector but for the order of socialist societal uses in terms of technology for betterment of life. ఎవరు అంటే హోమ్ జయంగిర్ బాబా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, హోమ్ జీ. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గోల్స్ డస్ నాసా హోప్ టు అచీవ్ బై లాంచింగ్ ఇన్ ద హీలియోస్వర్ణ రీసెర్చ్ మిషన్. రీసెర్చ్ మిషన్ కోసం అడుగుతున్నారమ్మా. ఇక్కడ మనకి నాసా గురించి అడుగుతున్నారు. నాసా యొక్క ఫుల్ ఫామ్ మీకు తెలిస్తే మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఇంప్రూవ్ ద అండర్స్టాండింగ్ ద డైనమిక్స్ ఆఫ్ ది సన్ అనేది అవుతుందమ్మా. హీలియో అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి, హీలియో అంటేనే మనకి సన్ అని మీనింగ్ అమ్మా. ఓకేనా, ఈ ఒక్క మీనింగ్ తెలిస్తే మేము ఇక్కడ ఆన్సర్ చేసేవచ్చు. హీలియో అంటే సన్. సో ఇంప్రూవింగ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద డైనమిక్స్ ఆఫ్ ద సన్. ప్లూటో కాదు, మార్స్ కాదు, ఐనోస్ఫియర్ కాదు, మీకు పేరులోనే ఉందమ్మా హీలియో అంటే సన్ అని. మనకి ఉన్న ప్లానెట్స్ చూసినట్లయితే ఎన్ని ఉన్నాయమ్మా అంటే 8 ప్లానెట్స్ ఉన్నాయి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్తున్నాను చూడండి. మురళీ విజయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అయ్యి సన్ అనే అవార్డు గెలుచుకున్నాడు. ఈ ఒక్క కోడ్ ద్వారా మీరున్న ప్లానెట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు, గ్రహాలన్నీ. ఎం అంటే మెర్క్యూరీ, వి అంటే వీనస్, ఈ అంటే ఎర్త్, ఎం అంటే మార్స్, జే అంటే జూపిటర్, ఎస్ అంటే సాటర్న్, యు అంటే యురేనస్, ఎన్ అంటే నెప్ట్యూన్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి మనకి ఈ 8 ప్లానెట్స్ కూడా గుర్తుండడం జరుగుతుంది. ఇక్కడ మనకి మార్స్కి జూపిటర్కి మధ్యన ఏ బెల్ట్ ఉంటుందంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉండడం జరుగుతుందమ్మా. ఓకేనా, ఇలాగా. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. హీలియో అంటే సన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ విచ్ కంట్రీ స్పేస్ క్రాఫ్ట్ డిడ్ రాకేష్ శర్మ ట్రావెల్ ఇంటూ స్పేస్. మనకి ఏ కంట్రీ స్పేస్ క్రాఫ్ట్లో రాకేష్ శర్మ స్పేస్లోకి వెళ్ళడం జరిగింది అంటున్నారు. జర్మనీయా, సోవియట్ యూనియనా, యూకేనా, జపానా. మనకి చూసినట్లయితే దేని నుండి వెళ్ళారంటే సోవియట్ యూనియన్, రష్యా అంటారమ్మా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ రాకేష్ శర్మ మనకి 1984లో మనకి ఈ సోవియట్ యూనియన్ స్పేస్ క్రాఫ్ట్లోనే వెళ్ళడం జరిగిందమ్మా. అదేంటంటే సోయాజ్ T11 అనే మిషన్లో వెళ్ళడం జరిగిందమ్మా. ఇది ఏ దేశం అంటే యుఎస్ఎస్ఆర్, రష్యా అని చెప్పడం జరుగుతుంది. ఇతను ఎన్ని రోజులు మనకి 8 డేస్ ఉండడమ్మా నియర్లీ. ఓకేనా, ఇది మనకి రాకేష్ శర్మ ఏ స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళాడు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సోవియట్ యూనియన్ రైట్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు స్పేస్. ఎవరు మనకి ఫస్ట్ ఇండియన్
స్పేస్లోకి వెళ్ళడం జరిగింది అంటే మనకి రాకేష్ శర్మ అమ్మ. ఒకసారి చూడండి, రాకేష్ శర్మ మనకి 1984లో మనకి వెళ్ళడం జరుగుతుంది. నియర్లీ 8 days అతను స్పేస్లో ఉండడం జరుగుతుంది. ఎవరి సహకారంతో అంటే రష్యా, సోవియట్ యూనియన్ మనకి స్పేస్కి ఎట్లా వెళ్ళడం జరుగుతుందమ్మా. ఆన్సర్ ఏమవుతుందంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ వాజ్ యూజ్డ్ రాకేష్ శర్మ వాజ్ హిస్టారిక్ స్పేస్ జర్నీ. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, మనకి సుయాజ్ T11 అని చెప్పుకోవడం జరిగింది. ఇది ఏ దేశం అంటే రష్యాదమ్మ. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ది స్పేస్ క్రాఫ్ట్ బై విచ్ రాకేష్ శర్మ ట్రావెల్డ్. సేమ్ క్వశ్చన్ అగైన్ రిపీట్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ, సుయాజ్ T11. డాష్ ఇన్ హైదరాబాద్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ remote sensing satellite data acquisition and processing, data dissemination, aerial remote sensing and decision supporting for disaster management. NRSEA, National Remote Sensing Center, National Informatics Center, Indian Institute of Science and Education and Research, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. మనకి చూడండి క్వశ్చన్లోనే మనకు ఒక హింట్ ఇవ్వడం జరిగింది, ఏంటంటే రిమోట్ సెన్సింగ్ అని ఒక హింట్ ఇవ్వడం జరిగిందమ్మా. సో మనకు ఆన్సర్లో ఏముండాలంటే ఆప్షన్లో కూడా రిమోట్ సెన్సింగ్ రిలేటెడే ఉండాలి. కాబట్టి మనకు ఆన్సర్ ఏ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. NRSE ఫుల్ ఫామ్ చూసినట్లయితే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇది ఎక్కడుందంటే మనకి హైదరాబాద్ అమ్మ. చూడండి, హైదరాబాద్ బేస్డ్ NRSE is autonomous body under the Department of the Space అమ్మ. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్లో ఇది NRSE, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, మనకి ఇది ఉండడం జరిగింది. ఎవరు అండర్లో పనిచేస్తుందో DOC అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. మనకి ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ GOV. మనకి GEO యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే మనకి GEO, దీన్ని G అంటే జియో ఎర్త్, జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూసినట్లయితే మనకి పోలార్ శాటిలైట్స్, అదేవిధంగా పోలార్ శాటిలైట్స్, తర్వాత జియో స్టేషనరీ శాటిలైట్స్ అని మనకి ఉండడం జరుగుతుందమ్మా. జియో స్టేషనరీ శాటిలైట్స్ ఇది మన విశ్వము, మనకి యూనివర్స్ అనే టాపిక్ చెప్పినప్పుడు ఇది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి జియో అంటే మీనింగ్ ఏంటంటే ఎర్త్ అని గుర్తుపెట్టుకోండి అమ్మ. జియో అంటే ఏంటంటే ఎర్త్, జియో అంటే ఎర్త్ అమ్మ. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే జియో స్టేషనరీ శాటిలైట్ అనేది అవడం జరుగుతుంది. జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ అనేది అవడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. మనకి జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ది మ్యాన్ మేడ్ ఇది ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ అమ్మ. ఇది మనకి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అంటే 35,786 కిలోమీటర్లని కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ అబౌట్ 35,786 కిలోమీటర్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ GSLV అంటున్నాడు. GSLV ఫుల్ ఫామ్ చూసినట్లయితే గ్లోబల్ శాటిలైట్ లాంచ్ వెహికలా, జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికలా, గ్లోబల్ స్టేషనరీ లాంచింగ్ వెహికలా, జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచింగ్ వెహికలా. మనకు చూడండి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఇది మనకి ఎక్కువగా వాడుతున్నాం. ఇది ప్రజెంట్ మనకి GSLV అదేవిధంగా కొన్ని ఏంటంటే స్టాండర్డ్స్ ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతున్నాడు ఇక్కడ మనకి ఎస్పెషల్లీ ఈ GSLVని ఎక్కువగా వాడేవాళ్ళమమ్మ. GSLV అంటే జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఈజ్ ఎక్స్పాండబుల్ స్పేస్ లాంచింగ్ వెహికల్ అమ్మ. ఇట్ ఇస్ ఎవరు డెవలప్ చేశారు అంటే ఇది ఇస్రో వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇట్ లాంచింగ్ శాటిలైట్ అదర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ఇంటూ జియో సింక్రనైజ్ ఆర్బిట్ అమ్మ. ఇది ఎన్ని స్టేజెస్లో ఉంటుందంటే ఇట్ ఈస్ 3 స్టేజ్లో ఉంటుంది, 3 స్టేజెస్లో ఉండడం జరుగుతుందమ్మా. ఇట్ ఈస్ 3 స్టేజెస్ వెహికల్ విత్ ఏ లిఫ్ట్ ఆఫ్ మాస్. ఎన్ని టన్నులు మోసుకెళ్తుందో అంటే మనకు 420 టన్నులని ఇది మోసుకెళ్ళడం జరుగుతుందమ్మా.
ఇక్కడ మనకి జిఎస్ఎల్వి ఎన్ని స్టేజెస్లో ఉంటుందని చెప్పాను. జిఎస్ఎల్వి 3 స్టేజెస్లో ఉండడం జరుగుతుంది. సో ఒక్కొక్క స్టేజ్లో చూసినట్లయితే మనకి ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తారు అంటే సాలిడ్ అదేవిధంగా ఫ్యూయల్స్ వాడడం జరుగుతుందమ్మా. సెకండ్ స్టేజ్లో చూసినట్లయితే లిక్విడ్ ఫ్యూయల్ను వాడడం జరుగుతుందమ్మా. థర్డ్ స్టేజ్లో చూసినట్లయితే మనకి క్రయోజెనిక్ ఫ్యూయల్ను వాడడం జరుగుతుంది. క్రయోజెనిక్ ఫ్యూయల్ గ్యాస్ స్టోర్డ్ ఇన్ ద లిక్విడ్ ఫామ్. ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే క్రయోజెనిక్ అంటే మనకి క్రయో అంటే మీనింగ్ ఏంటంటే మనకి లో టెంపరేచర్స్. క్రయో అంటేనే మనకి క్రయోజెనిక్స్ అంటే స్టడీ ఆఫ్ ది లో టెంపరేచర్స్ అని కూడా చెప్పుకుంటాం. ఇక్కడ మనకి థర్డ్ స్టేజ్లో చూసినట్లయితే లో టెంపరేచర్ దగ్గర మనకి ఈ క్రయోజెనిక్ ఇంధనాలను వాడడం జరుగుతుంది. ఫ్యూయల్ గ్యాస్ స్టోర్డ్ ఇన్ ద లిక్విడ్ ఫామ్ ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్, చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర. ఇవి మనకి జిఎస్ఎల్విలో ఉన్న 3 స్టేజెస్. ఒకసారి ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తారు అంటే సాలిడ్ ఫ్యూయల్ని నింపడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ఫ్యూయల్ నింపడం జరుగుతుంది. థర్డ్ స్టేజ్లో మనకి క్రయోజెనిక్స్ అంటే వెరీ లో టెంపరేచర్ దగ్గర ఈ క్రయోజెనిక్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది మనకి జిఎస్ఎల్వి యొక్క 3 స్టేజెస్. జిఎస్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ మీ అందరికీ తెలుసు. హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరున్నారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ విచ్ శాటిలైట్. మనకి ఎక్స్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ అనేది ఎక్కడ వాడతారో అడుగుతున్నారు. కార్టోసాట్ 2Bయా, ఇన్సాట్ 4Bయా, రిసాట్ 2Bయా, జీసాట్ 12. మనకి ఇది ఎక్కడ వాడుతున్నారంటే ఎక్స్ బ్యాండ్ రిసాట్ 2Bలో వాడడం జరుగుతుందమ్మా. రిసాట్ 2B. ఇప్పుడు మనకి సార్ అంటే ఏంటమ్మా, సింథటిక్ అపర్చర్ రాడార్, సింపుల్గా దాన్ని సార్ అని పిలవడం జరుగుతుంది. సింథటిక్ అపర్చర్ రాడార్. ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే ఎక్స్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ద విచ్ శాటిలైట్. అంటే ఏ శాటిలైట్లో వాడతారు అంటే రిసాట్ 2Bలో వాడతారు. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఒకసారి దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే రిసాట్ 2B అనేది మనం ఇండిజినియస్లీ డెవలప్డ్ సింథటిక్ అపర్చర్ రాడార్ అమ్మ. సింథటిక్ అపర్చర్ రాడార్ని షార్ట్కట్గా ఎలా రాస్తారు అంటే SCR అంటారు. ఇది మన ఇండియా డెవలప్ చేసుకుంది. ఎస్ అంటే సింథటిక్, ఏ అంటే అపర్చర్, ఆర్ అంటే రాడార్. ఇది ఒక ఇమేజింగ్ శాటిలైట్ ఆపరేటింగ్ ఎక్స్ బ్యాండ్ అమ్మ. ఎక్స్ బ్యాండ్ అందువల్ల క్వశ్చన్ ఏమన్నాడు, ఎక్స్ బ్యాండ్తో వాడాడు. ఎంత ఉంటుందంటే ఎక్స్ బ్యాండ్ విత్ 3.6 m రేడియల్ రిబ్ యాంటిన్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇస్రో ఫ్రమ్ ద ఫస్ట్ లాంచ్ ప్యాడ్. ఎప్పుడు అంటే మనకి 2019 మే 22వ తేదీన ఇది లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో ఇది మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీహరికోట వన్ ఆఫ్ ది 2 స్పేస్ లాంచ్ శాటిలైట్స్ ఇన్ ఇండియన్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు. మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా ఇది తెలిసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు. సో మనకి ఈ శ్రీహరికోట సింపుల్గా దాన్ని సార్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే శ్రీహరికోట ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. శ్రీహరికోట ఈజ్ స్పేస్ లాంచ్డ్ స్టేషన్ అండ్ an island of coastline of ఆంధ్రప్రదేశ్. ఎక్కడుందంటే ఇట్ లైస్ ఇన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అమ్మ. సెవరల్ పోలార్ అండ్ ఆర్బిటల్ శాటిలైట్స్ లాంచ్డ్ ఫ్రమ్ దిస్ స్టేషన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేమ్ ద ఫస్ట్ స్టూడెంట్ satellite built by the Indian high school student team and launched by the NASA. ఏదంటే మనకి కలాం శాట్ అమ్మ. మనకి కలాం శాట్ ఈజ్ శాటిలైట్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకి ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. ఎన్నో ప్రెసిడెంట్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి ఏపీజే అబ్దుల్ కలాంని ఏమని పిలవడం జరుగుతుందంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ కలాం సెట్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఇటు క్లాస్ 12th స్టూడెంట్స్, దీన్ని తమిళనాడు స్టూడెంట్స్ డెవలప్ చేయడం జరిగిందమ్మా.
ఆ శాటిలైట్కి పేరేం పెట్టారు అంటే కలాం శాట్ అని పెట్టడం జరిగిందమ్మా. అయితే చూడండి ఇక్కడ ద శాటిలైట్ ఈజ్ లైటర్ దాన్ స్మార్టర్ ఫోన్ మేడ్ ఫర్ ద రెన్ఫోర్స్డ్ కార్బన్ ఫైర్ పాలిమర్. అదేవిధంగా డిమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్. సింపుల్గా యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా హ్యాడ్ బి లాంచ్డ్ వరల్డ్ స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ శాటిలైట్ అమ్మ. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే తమిళనాడు స్టూడెంట్స్ దీన్ని కలాం పేరుతో దీని శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది కాబట్టి ఆన్సర్ కలాం శాట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాటిలైట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ? చూసినట్లయితే ఆస్ట్రోసాట్, ఐఆర్ఎస్, జేయుజియా, ఇన్సాట్. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆస్ట్రోనాట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆస్ట్రోనాట్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ. దిస్ సైంటిఫిక్ శాటిలైట్ మిషన్ సీక్ టు అండర్స్టాండింగ్ యూనివర్స్ ఇన్ మోర్ డీటెయిల్స్. మన విశ్వం కోసం ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడానికి ఈ ఆస్ట్రోనాట్ని ఉపయోగిస్తారమ్మా. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద ఇస్రో. ఎప్పుడు అంటే 2015లో లాంచ్ చేయడం జరిగిందమ్మా. ఫ్రమ్ ఎక్కడి నుండి? సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ బై ఎలా పిఎస్ఎల్వి C30 ద్వారా మళ్ళీ దీనికి లాంచ్ చేయడం జరిగింది 2015వ సంవత్సరంలో. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ ఆస్ట్రోనామీ మిషన్ అమ్మ. ఆస్ట్రోనామీ మిషన్ అసలు అయితే దీని యొక్క ఎయిమ్ గురించి కూడా చూసినట్లయితే ఇది ఏం చేస్తుంది అంటే ఎస్టిమేట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ న్యూట్రాన్ స్టార్స్, డిటెక్టింగ్ ద న్యూ షార్ట్ లైవ్డ్ బ్రైట్ ఎక్స్రే కోసం, అదేవిధంగా లిమిటెడ్ రీజన్ యూనివర్స్ ఇన్ ద అల్ట్రావైలెట్ రీజన్. సింపుల్గా మనకు మొట్టమొదటిసారిగా మనం పంపించింది ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాటిలైట్స్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ టు మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ ఏది అంటే ఆస్ట్రోనాట్ అని గుర్తుపెట్టుకోండి అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇస్రో లాంచ్ మాస్ ఆర్బిటర్ మిషన్ అమ్మ. మాస్ ఆర్బిటర్ మిషన్ అనేది ఏ సంవత్సరంలో ఇండియా లాంచ్ చేసింది అంటే అడుగుతున్నారు. మార్స్ ఇక్కడ చూడండి సింపుల్గా దీన్ని ఏమని పిలవడం జరుగుతుంది అంటే మామ్ అని పిలవడం కూడా జరుగుతుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ఈజ్ ఎ స్పేస్ ప్రోగ్రామ్ మిషన్ లాంచ్డ్ ఫ్రమ్ ది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ది పోలార్ శాటిలైట్ పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అమ్మ. ఫుల్ ఫామ్ అడుగుతారు చూడండి, ఇందాక జిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ అడిగాడు కదా, జియో సింక్రనైజ్ ఫుల్ ఫామ్ చెప్పాను జిఎస్ఎల్విది. ఇక్కడ పిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. పిఎస్ఎల్వి చూసినట్లయితే మనకి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అమ్మ. ఇది ఎప్పుడు చేయడం జరిగింది అంటే పిఎస్ఎల్వి C25 XL ఇక్కడ చూసినట్లయితే 5th నవంబర్ 2013లో మనకి ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇస్రో వాళ్ళు మనకి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే ఏమని పిలవడం జరుగుతుందంటే మంగళయాన్ మిషన్ కూడా పిలవడం జరుగుతుంది. సింపుల్గా దీన్ని మామ్ను కూడా పిలవడం జరుగుతుంది. మామ్ అంటే మార్స్ ఆర్బిటర్ మిషన్ కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది మనకు ఆన్సర్. ఎప్పుడంటే 2013వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ మామ్ని. కాబట్టి 2013 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వాజ్ ద ఇండియన్స్ ఫస్ట్ వెంచ్యూర్ ఇంటూ ఇంటర్ప్లానెటరీ స్పేస్? GSAT-31, చంద్రయాన్-1, ఆస్ట్రోసాట్, మామ్. మనకి విచ్ వాజ్ ద ఇండియన్స్ ఫస్ట్ వెంచ్యూర్ ఇంటూ ఇంటర్ప్లానెటరీ స్పేస్ ఏదంటే మనకి ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మంగళయాన్ మిషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. 2013లో లాంచ్ చేశారు. ఎక్కడి నుండి అంటే ఇస్రో మనకి సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుండమ్మా. ఇక్కడ అగైన్ క్వశ్చన్ చూడండి, మామ్ ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు అడుగుతున్నారు. 2013 సంవత్సరం అమ్మ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేటెడ్ ద ఇంటర్ప్లానెటరీ మిషన్ ఆఫ్ ఇండియా? ఇంటర్ప్లానెటరీ ఏదంటే మనకి మంగళయాన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 5th నవంబర్ అమ్మ. 5th నవంబర్ 2013 లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
ద టర్మ్ మామ్ రీసెంట్లీ ఇస్ న్యూస్ రిలేటెడ్ టు మామ్ అంటే ఏంటంటే రిగార్డింగ్ కాగ్ రిపోర్ట, ఏషియన్ గేమ్స్, మంగళయాన, ఎలక్షన్ కమిషనర్. మనకి మంగళయాన్, దీన్ని మంగళయాన్ మిషన్ కూడా పిలవడం జరుగుతుంది కదా. 5th November 2013లో లాంచ్ చేయడం జరిగింది. మామ్ అన్న మార్స్ ఆర్బిటర్ మిషన్ అని పిలవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మంగళయాన్ అనే మిషన్ కూడా పిలవడం జరుగుతుంది. అయితే మనకి 2000 రూపీస్ నోటు మీద మంగళయాన్ ఉంటుందా లేదా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మంగళయాన్ అనేది ఏ నోటు మీద, ఏ కరెన్సీ నోటు మీద ఉంటుంది? వేర్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ టెలికమ్యూనికేషన్ ఎర్త్ స్టేషన్ సెటప్ ఇన్ 1967 ఇన్ ఇండియా? ఎక్కడంటే మనకి అహ్మదాబాద్, ఔరంగాబాద్, అలహాబాద్. మనకు చూసినట్లయితే మనకి ఏది రైట్ ఆన్సర్ అవుతుందంటే అహ్మదాబాద్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. స్పేస్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ 1960లో మొదలుపెట్టిందమ్మా ఈ స్పేస్ రీసెర్చ్ యాక్టివిటీస్ అనేవి. మనకి సిఈఎస్ అమ్మ అంటే మనకి ఎర్త్ స్టేషన్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఎర్త్ స్టేషన్ వాజ్ కమిన్స్డ్ ఇన్ అహ్మదాబాద్ అమ్మ. చూడండి, సిఈఎస్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఎర్త్ స్టేషన్. ఇది ఎక్కడుందంటే అహ్మదాబాద్లో ఉందమ్మా. అహ్మదాబాద్లో ఉంది. 1967లో దీన్ని ఫామ్ చేయడం జరిగింది. విచ్ ఎమర్జ్డ్ ఇస్ ద ట్రైనింగ్ సెంటర్ ఫర్ ద ఇండియన్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్నేషనల్ సైంటిస్ట్ ఇంజనీర్స్ ఫ్రమ్ ది ఇండియా. ఓకేనా? ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ ద స్పేస్ రీసెర్చ్ ఫార్మ్డ్? ఎప్పుడు అంటే స్పేస్ రీసెర్చ్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1962లో ఫామ్ అవ్వడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 23rd February 1962 ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, సింపుల్గా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే INCOSPAR అని పిలవడం జరుగుతుంది. వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హోమ్జీ బాబా క్రియేటెడ్ ద INCOSPAR విత్ ఎనదర్ బ్రిలియంట్ సైంటిస్ట్ విక్రమ్ సారాభాయ్ ఇస్ చైర్మన్ ఉన్నారమ్మా. అయితే ఇంకొకటి TIFR, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. మనకి ఇక్కడ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఎప్పుడు ఫామ్ అయిందని అడుగుతున్నారు. 1962లో ఫామ్ అయింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఈజ్ సెట్ టు బి హ్యావ్ బిగేన్ ఇన్ డాష్ విత్ ద సెట్టింగ్ అప్ ఇన్ INCOSPAR బై ఇండియన్ గవర్నమెంట్. ఎప్పుడు అంటే ఇప్పుడు మాట్లాడుకున్నాం 1962లో ఫామ్ అయింది అని. ఎస్పెషల్లీ ఎవరు అధ్యక్షులు అంటే హోమ్ జహంగీర్ బాబా, అదేవిధంగా విక్రమ్ సారాభాయ్. సో 1962 అమ్మ. ఆన్సర్ ఏమవుతుందండి, ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, EMI-SAT ఈజ్ ద విచ్ టైప్ ఆఫ్ శాటిలైట్ లాంచ్డ్ బై ద ఇస్రో? మనకి EMI-SAT చూసినట్లయితే ఏ రకమైన శాటిలైట్ అని అడుగుతున్నారు చూడండి. నావిగేషన్ శాటిలైటా, ఇంటెలిజెన్స్ శాటిలైటా, రిమోట్ సెన్సింగ్ శాటిలైటా, కమ్యూనికేషన్ శాటిలైటా? మనకు చూసినట్లయితే ఇది మనకి ఇంటెలిజెన్స్ శాటిలైట్ అమ్మా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ మనకి ఆర్గనైజేషన్ అమ్మ. ఇది మనకి ఏం లాంచ్ చేసిందంటే EMI-SATని లాంచ్ చేయడం జరిగింది. దేని ద్వారా అంటే PSLV C-45 ద్వారా. ఇది మనకి ఎక్కడి నుండి, సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుండి మనకి ఇది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీన్ని 2019 సంవత్సరంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మెజర్మెంట్ కోసమే ఈ ఎంసెట్ అమ్మ. ఎంసెట్ కాదు, EMI-SAT సింపుల్గా చూడండి. EMI-SAT ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మెజర్మెంట్స్ కోసం దీన్ని వాడడం జరిగింది. తర్వాత ఇక్కడ మీకు ఒక ఫుల్ ఫామ్ చెప్తానమ్మా. ఈ ఫుల్ ఫామ్ కూడా అడుగుతున్నాడు. DRDO యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే మనకి DI అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఫామ్ అయింది, దీని యొక్క హెడ్ క్వార్టర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
Chandrayaan-1, India's first mission to moon was launched in successfully October 2018, November 2011, November 2009, October 2010. మనకి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, చంద్రయాన్. మనకి చంద్రయాన్-1 చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు లాంచ్డ్ మనకి మూన్ మీద లాంచ్ చేసి చూసినట్లయితే 22 అక్టోబర్ 2008లో లాంచ్ చేయడం జరిగిందమ్మా. దేని ద్వారా లాంచ్ చేస్తాము? PSLV C11 ద్వారా, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా. అదేవిధంగా మనకి అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 22 అక్టోబర్ 2008 కదా, ఇక్కడ మనకి PSLV C11 ద్వారా పంపించడం జరిగింది. అదేవిధంగా మనకి చంద్రయాన్-2 కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడంటే 22 జూలై 2019 అమ్మ. దేని ద్వారా పంపించాము? ఫ్రమ్ ద శ్రీహరికోట నుండి పంపించాము. దేని ద్వారా అంటే GSLV MK3 ద్వారా పంపించడం జరిగింది. సో అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లాంచ్ వెహికల్ టెక్నాలజీ. మనకి ఇక్కడ ఏది నాట్ ఏ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీ కాదని అడుగుతున్నాడు. MSLV కాదు. మనకి MSLV ఈజ్ నాట్ ఏ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీ. ఒకటి ఇక్కడ PSLV యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు చాలాసార్లు. PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఇవన్నీ లాంచింగ్ వెహికల్స్. తర్వాత GSLV జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. అదేవిధంగా మనకి ఇంకేమి ఇచ్చాడమ్మా? ASLV అగ్మెంటెడ్ శాటిలైటింగ్ లాంచింగ్ వెహికల్ అమ్మా. ASLV అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ వాజ్ డిజైన్ అగ్మెంటెడ్ ద పైలాడ్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే 150 kgs ఉంటుందమ్మా. దీనికి SLV-3 ఫర్ ద లో ఎర్త్ ఆర్బిట్ అమ్మా. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఏంటంటే లాంచింగ్ వెహికల్స్. LV అని కనిపిస్తున్నాయి కదా, అయితే MSLV లాంచింగ్ వెహికల్ కాదమ్మా. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే B ఈజ్ ద రైట్ ఆన్సర్. కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఈజ్ లొకేటెడ్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉందంటే దీన్ని సింపుల్గా ఎలా పిలుస్తారు అంటే VSSC అని పిలవడం కూడా జరుగుతుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ తిరువనంతపురం, కేరళ. ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇట్ ఈస్ ద మేజర్ రీసెర్చ్ స్పేస్ సెంటర్ ఆఫ్ ISRO ఫోకసింగ్ ఆన్ రాకెట్ అండ్ స్పేస్ వెహికల్ ఫ్రమ్ ద ఇండియన్ శాటిలైట్ ప్రోగ్రామ్స్. సో సింపుల్గా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుందంటే తిరువనంతపురం, కేరళ. ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఏది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని అడుగుతున్నారు. మనకి INS సరళ, యూచెట్, యాపిల్. మనకి సరళమ్మ, SARL సార్. అండ్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్, ఎర్త్ రిమోటింగ్ సెన్సింగ్ శాటిలైట్ యూజ్డ్ టు దేనికంటే డిజైనెడ్ ఫర్ ది ఎర్త్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద ఆర్బిట్ అమ్మ. ఇంక్లూడింగ్ స్పై శాటిలైట్ అండ్ సిమిలర్ వన్స్ ఇంటెండెడ్ ఫర్ ద నాన్ మిలిటరీ యూజెస్ కోసం వాడతారు. మనకి కొన్ని శాటిలైట్స్ ఎప్పుడు పంపించారో కొన్ని కూడా చెప్తాను చూడండమ్మా. భాస్కర్ 1 1979లో మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసినట్లయితే ఏంటంటే మానిటరింగ్ ఆఫ్ మెటీరియాలజీ, అదేవిధంగా క్యాటోగ్రఫీ అన్నింటి కోసం వాడేవాళ్ళమ్మ. భాస్కర్ 1 1979, రోహిణి RSD 1981, తర్వాత సెరల్ SARL సెరల్ చూసినట్లయితే 2013, తర్వాత స్కాట్సాట్ చూసినట్లయితే 2016. ద ఫ్యూ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ అమ్మ. సో ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి అమ్మా. మనకి ఆర్బిటల్ స్పీడ్ అంటే ఏంటి? ఆర్బిటల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ. మనకి ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ ఎంత, మూన్ ఎంత, అదేవిధంగా సన్ ఎంత మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తెలుగులో దాన్ని పలాయన వేగము అంటారు. ఆర్బిటల్ వెలాసిటీ అంటే కక్ష్య వేగము అంటారు. వీటి యొక్క వాల్యూస్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ శాటిలైట్ గ్యాదర్స్ డేటా ఫర్
ఓషనోగ్రఫీ కోస్టల్ అండ్ అట్మాస్ఫిరిక్ అప్లికేషన్స్ ఏదంటే మనకి ఐఆర్ఎస్ P4 శాటిలైట్ అమ్మ. IRS-P4 ఓషన్ శాట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చర్ టు ద గ్యాదర్ డేటా ఫర్ ఓషనోగ్రఫికల్ అప్లికేషన్స్ బిసైడ్స్ ఆల్ కలెక్ట్ ద డేటా. ఇక్కడ మనకి ఇది చూసినట్లయితే ఎప్పుడు లాంచ్ చేశారు అంటే PSLV-C2 ద్వారా మనకి SH సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం ద్వారా 1919లో దీన్ని లాంచ్ చేయడం జరిగిందమ్మా. అయితే ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. ఓషనోగ్రఫీ డే ఎప్పుడు, హెడ్ క్వార్టర్ ఎక్కడుంది చెప్పండి. కామెంట్ సెక్షన్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట లొకేటెడ్? రిపీటెడ్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ అమ్మ. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆఫ్టర్ ద మార్స్ మిషన్ విచ్ ఇంటర్ప్లానెటరీ మిషన్ ఇన్ ఇండియా అయింగ్ ఎట్ సన్న, షాట్నరా, మెర్కురియా, వీనస్? మనకి చూసినట్లయితే ఇండియా ఎన్సీజింగ్ టు లాంచ్ ఏదంటే సుకన్య 1 వీనస్ మిషన్ ఇన్ 2024. ఇట్ విల్ బి ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు వీనస్. వీనస్ ఇస్ రైట్ ఆన్సర్. డి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. హౌ మెనీ టైమ్స్ డస్ GPS శాటిలైట్ సర్కిల్ ద ఎర్త్? ఎన్నిసార్లు తిరుగుతుంది అంటే మనకి ఎవ్రీ 12 అవర్స్ అమ్మా. వన్స్ ఎవ్రీ 12 అవర్స్. GPS అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అమ్మ. GPS ఫుల్ ఫామ్ ఏంటంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. శాటిలైట్స్ రివాల్వ్ ఇన్ మీడియం ఎర్త్ ఆర్బిట్, ఆల్టిట్యూడ్ అప్రాక్స్ 20,200 kilometers. ఈచ్ శాటిలైట్ సైకిల్స్ ఎర్త్ ట్వైస్ ఏ డే, వన్స్ ఎవ్రీ 12 అవర్స్. GPS ఈజ్ 3-part సిస్టమ్. అవి ఏంటుంటాయంటే శాటిలైట్ ఉంటుంది, అదేవిధంగా గ్రౌండ్ స్టేషన్ ఉంటుంది, అదేవిధంగా రిసీవర్ ఉంటుందమ్మా. సో ఇవి. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మా. వన్స్ ఎవ్రీ 12 అవర్స్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత వాట్ డస్ ద PSLV స్టాండర్డ్స్? మీకు ఆల్రెడీ PSLV గురించి మీకు చెప్పడం జరిగింది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని చెప్పడం జరిగింది. ఈ PSLV చూసినట్లు అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే చూడండి, PSLV ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పోలార్ శాటిలైట్ వెహికల్. ఇటు చూసినట్లయితే ఇది 3rd జనరేషన్ లాంచింగ్ వెహికల్ ఆఫ్ ఇండియా అమ్మ. ఫస్ట్ ఇండియన్ లాంచ్ వెహికల్ చూసినట్లయితే లిక్విడ్ స్టేజెస్తో ఉండేదమ్మా. ఆఫ్టర్ ది ఫస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ ఆన్ ద October 1994, PSLV ఎమర్జ్డ్ ద రియలబుల్ అండ్ వెర్సటైల్ వర్క్ హార్స్ లాంచ్డ్ వెహికల్ ఆఫ్ ఇండియా. PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. నెక్స్ట్ సేమ్ అదే క్వశ్చన్ అడుగుతున్నాడమ్మా. PSLV ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. PSLV ఫుల్ ఫామ్ చూసినట్లయితే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అమ్మ. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ డి సారీ, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అమ్మ. ఇక్కడ సి. విచ్ ఆఫ్ దీస్ హిస్టారికల్ లాంచ్ ఆఫ్ ది ఇస్రో? ఏది అంటే మనకి PSLV అమ్మ. PSLV గ్లోబల్ GPS ఏంటంటే 20 kilometers అని చెప్పాను కదా. 20 ఆన్సర్ ఏమవుతుంది? బి. ఇప్పుడే ఆ ముందు క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇస్ అ నెట్వర్క్ సెవరల్ శాటిలైట్స్ ఆర్బిటింగ్ ఎర్త్ ఎస్ అన్ అప్రాక్సిమేట్లీ ఆల్టిట్యూడ్ ఎంత అంటే ఎగ్జాక్ట్లీ 2,200. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ చూసినట్టు ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ వాజ్ డిజైన్డ్ అండ్ బిల్ట్ ఎంటైర్లీ ఇన్ ఇండియా. ఇట్ వాజ్ లాంచ్డ్ April 19th, 1975 బై రష్యన్ స్పేస్ launched vehicle named Cosmos 3MB from the Kaspustva AirSat. ఏదంటే మనకి ఆర్యభట్టమ్మ. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్యభట్ట మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆర్యభట్ట వాజ్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫేమస్ ఇండియన్ ఆస్ట్రోనమర్. ఇట్ వాజ్ లాంచ్డ్ 19th April 1975 ఫ్రమ్ Kapustan Air, Soviet rocket launched and development site of Astrakhan Oblast using Cosmos 3M launch vehicle. It was built by the ISRO, Indian Space Research Organization. Next question చూడండి.
విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ అసిస్టెడ్ ద ఇండియన్ టు లాంచ్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇన్ ఇండియా 1975? ఏదంటే బై హెల్ప్ ఆఫ్ సోవియట్ యూనియన్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. తర్వాత వెన్ డిడ్ ఇండియా లాంచ్ ఫస్ట్ శాటిలైట్ ఎప్పుడంటే మనకి ఏప్రిల్ ఇప్పుడు జరుగుతుంది ఆర్యభట్ట 19th ఏప్రిల్ 1975. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ లాంచ్డ్ ఇన్ టు ద ఆర్బిట్? ఏదంటే ఆర్యభట్ట అమ్మ. ఆర్యభట్ట ఎప్పుడంటే 19th ఏప్రిల్ 1975. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియన్ లాంచ్ ఫస్ట్ శాటిలైట్ ఏదంటే 1975 19th ఏప్రిల్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. వాట్ వాజ్ ద ఫస్ట్ అన్నేమ్డ్ శాటిలైట్ బిల్ట్ బై ఇస్రో? భాస్కర్ 1, ఆర్యభట్ట, రోహిణియా, మెగా. అన్నేమ్డ్ శాటిలైట్ ఇస్రో తయారు చేసింది ఏదంటే ఆర్యభట్ట. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాటిలైట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద ఐఎన్సెట్? ఐఎన్సెట్ అంటే ఇండియన్ నేషనల్ శాటిలైటింగ్ సిస్టమ్ కోసం ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదని అడుగుతున్నాడు. మనకు చూసినట్లయితే ఇట్ ఈస్ స్టార్టెడ్ 1979 అంటున్నాడమ్మా. ఇట్ ఈస్ స్టార్టెడ్ 1979 కాదు, మనకి 1982 నుండి 1983లో స్టార్ట్ చేయడం జరిగింది ఐఎన్సాట్. ఐఎన్సాట్ అంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ 1979 కాదు. దే వాజ్ యూజ్డ్ కమ్యూనికేషన్ పర్పస్ కోసం వాడడం జరిగింది. యూరోపియన్ లాంచ్డ్ వెహికల్ హాజ్ బీన్ యూజ్డ్ ఫర్ ది ఇన్సెట్ సిరీస్. దే ఆర్ డిజైన్ టు ద వెదర్ ఫోర్కాస్టింగ్ పర్పస్ కోసం వాడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మనకి ఇన్సెట్ వన్ ఫస్ట్ శాటిలైటింగ్ లాంచ్ ఏప్రిల్ 1982 బట్ కుడ్ నాట్ ఫుల్ఫై ద ఓన్ ఎయిమ్. ఇన్సెట్ బి చూసినట్లయితే 1983లో ఫిల్ చేశారమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ హ్యాజ్ ఇస్రో ఎస్టాబ్లిష్డ్ ద థర్డ్ స్పేస్ టెక్నాలజీ సెంటర్ STIs to encourage startups entrepreneurship among the students community and create a conducive environment for space technology in country between the academic and industry. ఎక్కడంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిలో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఇండియన్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఫెయిల్డ్ టు రీసెర్చ్ ఆర్బిట్ ఆఫ్టర్ ద రాకెట్స్ థర్డ్ స్టేజ్ మాల్ ఫంక్షన్? ఏదంటే ఫెయిల్ అయిందంటే GSAT-4 అమ్మ. GSAT-4 ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫుల్ ఫామ్ ఆఫ్ నాసా యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నారమ్మా. నాసా యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నాసా యొక్క ఫుల్ ఫామ్ చూడండి. ఎన్ అంటే నేషనల్, ఏ అంటే ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఆఫ్ ది USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమ్మా. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ యాక్ట్ 1955 హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ DC USA. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చంద్రయాన్ 1 చూసినట్లయితే చంద్రయాన్ 1 ఇండియాస్ ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ టు ద మూన్ వాజ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ బై. దేని ద్వారా లాంచ్ చేశారు అంటే మనకి ఆల్రెడీ ఈ క్వశ్చన్ రిపీటెడ్గా రావడం జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. PSLV C11 ద్వారా మనకు పంపించడం జరిగింది. ఎప్పుడు అంటే అక్టోబర్ 22, 2018లో లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడి నుండి అంటే SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పంపించడం జరిగింది. ఇది ఎక్కడుందంటే శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ఉందమ్మా. దేని ద్వారా పంపించారు అంటే PSLV C11 ద్వారా పంపించడం జరిగింది. అగైన్ మనకి చంద్రయాన్ 2 చూసినట్లయితే 22 జూలై 2019లో పంపించడం జరిగింది. దేని ద్వారా అంటే GSLV MK3 ద్వారా పంపించడం జరిగింది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ ఈజ్
ఇండిజినియస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఏదంటే మనకి SLV-3 అమ్మ. SLV-3 శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 3 వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ విచ్ ఇన్ ఆల్ సాలిడ్ 4 స్టేజెస్ వెహికల్ ఎన్ని కేజీలు బరువు మోస్తుందంటే 17 టన్నులు మోయడం జరిగిందమ్మా. తర్వాత LE ఒక ఫుల్ ఫామ్ చూసినట్లయితే లో ఎర్త్ ఆర్బిట్ అమ్మ. లో ఎర్త్ ఆర్బిట్. ఇంకా మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇస్రో కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-29 క్యారీడ్ హై రెజల్యూషన్ కెమెరా నేమ్డ్ యాజ్ డాష్ ద క్యాపబుల్ ఫర్ ట్రాకింగ్ ఎనిమీ షిప్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ అంటే మనకి జియో అయ్యా, జియో రక్షక, థర్డ్ అయ్యా, జియో విజన. మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే జియో ఐ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. కల్పన 1 ఇస్ ద డాష్ శాటిలైట్ అమ్మ. కల్పన 1 అనేది ఏ శాటిలైట్ అని అడుగుతున్నాడు. కల్పన 1 అనేది మనకి మెటలాజికల్ శాటిలైట్ అమ్మ. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కల్పన 1 ఈజ్ ద డాష్ శాటిలైట్ అని అడుగుతున్నాడు. మెటలాజికల్ శాటిలైట్. కల్పన ఈజ్ ద ఫస్ట్ మెటలాజికల్ శాటిలైట్ లాంచ్డ్ బై ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ది PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా పంపించడం జరిగింది. మనకి ఎప్పుడు అంటే 12th September 2002 అమ్మ. సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఆల్సో నోన్ యాజ్ మెటాసెట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాటిలైట్ వాజ్ ఆపరేటెడ్ బై ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. సో ఏదంటే జుగానా, IRS ఐడియా, రోహిణియా, భాస్కర. మనకి జుగానా అమ్మ. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లయింగ్ 5 ఫ్యూచరిస్టిక్ అండ్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఎయిర్ప్లేన్ వాజ్ డెవలప్డ్ బై రీసెర్చ్ ఏదంటే నెదర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, USA. ఫ్లయింగ్ 5 మనకి ఎవరు లాంచ్ చేశారు అంటే నెదర్లాండ్ అమ్మ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ సౌండింగ్ ర్యాకెట్ నిక్ అపాచీ వాజ్ లాంచ్డ్ బై ద ఇండియా ఎప్పుడు అంటే మనకి 1963లోనే లాంచ్ చేయడం జరిగిందమ్మా. నికా ఎక్కడి నుండి అంటే తుంబా బిగేన్ ఇట్స్ ఆపరేషన్ వాజ్ లాంచ్డ్ నికా అపాచీ. ఇది 2 స్టేజెస్లో ఉంటుంది. US సౌండింగ్ ర్యాకెట్ ఆన్ ద November 21, 1963. ద బిగినింగ్ ఆఫ్ ద మోడర్న్ రాకెట్ బేస్డ్ ఆన్ ది రీసెర్చ్. తర్వాత ఇన్ విచ్ ప్రాజెక్ట్ డిడ్ ఇస్రో సక్సెస్ September 2014 ఏదంటే మనకి September 2014లో మనకి మార్స్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్లీ ఎంటర్డ్ ఆర్బిట్ అరౌండ్ ద ప్లానెట్స్ ఆఫ్ మార్స్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.